సరే ఇప్పుడు ఈ బీసీల కోసం ఫైట్ చేసేటోళ్ళంతా రాజకీయ నాటకం కోసమా లేకుంటే బీసీలకు న్యాయం జరగాలని? ఒక్కడి పేరు చెప్పమ్మా ఎవడన్నా జెన్యున్ గా ఫైట్ చేసేటోడు బీసీలలో నిజాయితీగా నా లైఫ్ బీసీల కోసమే నాకు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినామో కింద గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసిన ఒక బీసీ నాయకుడు పేరు చెప్పు నాకు. ఇక్కడ అడక తినేటోళ్లే కదా, చెంచాగాలతో రాజ్యాధికారం రాదు, వీరులతో వస్తుంది, ధీరులతో వస్తుంది, ప్రాణంతో సహా పోరాడడానికి సిద్ధపడితేనే అధికారం వస్తుంది. ఎవడు అధికారం తెచ్చాడు ఎవరికి? ఎందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత గారు చేస్తున్నారు కదా బీసీల కోసం ఫైట్. కవిత గురించి నేనేం మాట్లాడలే కానీ అక్కకేమో సర్వైవల్ ప్రాబ్లము, అభద్రత ప్రాబ్లము, పాపం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక బీసీ రాజకీయ నాయకులు ఓట్లు వస్తాయంటే ఏది కావాలంటే అది పట్టుకుంటారు. వాళ్ళ నాన్న తెలంగాణ పట్టుకున్నాడు, తెలంగాణ తెచ్చిండు, సక్సెస్ అయ్యిండు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఆయనే పెద్ద దళితుడు, ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి. కవితకి ఇప్పుడు పట్టుకోవడానికి ఏముంది, జాగృతి కూడా అయిపోయింది, బతుకమ్మ అయిపోయింది, మధ్యలో పాపం లిక్కర్ కేసు వచ్చింది. ఇప్పుడు అక్కకున్నది ఏంది, మెజారిటీ బీసీ. ఎవరి కోసమైనా పోరాడొచ్చు, తప్పులేదు. కానీ నీ నిజాయితీ, నిబద్ధత, నీ అంకిత భావము, ట్రాక్ రికార్డ్ అనేది చూస్తారు. 10 సంవత్సరాలు ఉన్నావు కదా కవితక్క, మరి మీ అయ్యని ఎందుకు అడగలే? బీసీలకి 33% నుంచి నువ్వు 18% తగ్గించినామని ఎందుకు అడగలే? టిఆర్ఎస్ అనే పార్టీకి బీసీల గురించి మీరు కవిత గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ చేశారు. ఈ బీసీల కోసం తను ఫైట్ చేస్తుంటే మీకేమనిపిస్తుంది అసలు? నిజంగా ఎవరి గురించి అయినా ఫైట్ చేయొచ్చమ్మా, చిత్తశుద్ధితో ఉండాలి. మీకేమనిపిస్తుంది ఆమె చేస్తుంటే అంటున్నాను? పాపము ఫైట్ చేయడం మంచిది. కవిత గారి ఫైటింగ్ స్పిరిట్ ని నేను ఎంకరేజ్ చేస్తా, రెస్పెక్ట్ ఇస్తా. బట్ నమ్మాలి కదా జనము. మనము ఏ వేషం కడితే అందరికి అన్ని వేషాలు సెట్ కావు. ఇప్పుడు మనం రెడీమేడ్ బట్టల షాపుకి పోతాం, మనకు తగ్గట్టు కొలతలు కుట్టించుకున్నది వేరుంటది, రెడీమేడ్ కొనుక్కున్నది వేరుంటది. కొన్ని లూజ్ అయ్యి జారిపోతాయి, కొన్ని టైట్ అయ్యి ఇబ్బంది పెడతాయి. అందుకని నీకు ఏ వేషం సెట్ అయితే అది సెట్ కాదు. నీకు బతుకమ్మ, జాగృతి, తెలంగాణ కల్చరల్ అనే దానిలో నిన్ను కొట్టేటోళ్ళు లేరు, నీకు పోరాటం ఏం లేదు. నువ్వు బీసీ వాదం ఎత్తుకొని అనవసరంగా, ఎందుకంటే నీకు అర్హత ఉండాలి. ఫస్ట్ నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి నీ ఉద్యమంలో 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఎంతమంది బీసీలకి నువ్వు న్యాయం చేసినావు? మరి నువ్వు ఎమ్మెల్సీకి రిజైన్ చేయి, ఇప్పుడు బీసీని పెడదాం. మీ పార్టీలో మీ నాన్నగారితో కొట్లాడి ఆ ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయి, లేకపోతే మీ నాన్న 33% ఉన్న రిజర్వేషన్ 18% తీసుకొచ్చింది. మరి అప్పుడు మీ నాన్న మీద ఎందుకు మాట్లాడలేను? అంటే పదవులు ఉన్నప్పుడు బీసీలు గుర్తురారు మీకు? బీఆర్ఎస్ అనే పార్టీ బీసీ అది ఎప్పటికీ వెలమదొరల పార్టీయే. అది సీఎం వెలమదొరే అవుతాడు, పార్టీ ప్రెసిడెంట్ వెలమదొరలు అవుతాడు. మిగతా వాళ్ళంతా బానిసలు మాత్రమే అక్కడ ఉన్నోళ్ళు. ఈ మధుసూదనాచారి కావచ్చు, XYZ ఎవరైనా కావచ్చు, గట్టిగా మాట్లాడితే గెటౌట్ కావాల్సి వస్తుంది. ఈటల రాజేంద్ర గారి పరిస్థితి ఏమైంది? గంజిలో ఈగని తీసినట్టు తీసి పడేసారు. నేనేమంటున్నా అంటే ఇవి గుల పార్టీలు, ఇవి రాజకీయ పార్టీలు కాదు. భారతదేశంలో కులస్వామ్యము, ధనస్వామ్యం ఉండి ప్రజాస్వామ్యాన్ని గ్యాంగ్ రేప్ చేస్తున్న రాజకీయ పార్టీలు, అగ్రవర్ణ, మనువాద, పెత్తంద్వారి, భూస్వామ్య పార్టీలు. పేరుకి ఎస్సీ, ఇప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయమ్మా. బీసీ సెల్ ఉంటది, ఎంబీసీ సెల్ ఉంటది, ఎస్టీ సెల్ ఉంటది, ఎస్సీ సెల్ ఉంటది. ఓసీ సెల్ ఎందుకు ఉండదు? రెడ్డి సెల్, లేకపోతే వెలమ సెల్, బ్రాహ్మణ్ సెల్, వైశ్య సెల్ ఎందుకుండవు? అంటే ఈ 90% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలని సెల్లులు లేసి బంధిస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. అంటే మరి సెల్లులు లేసి బంధిస్తారు అంటే అర్థం ఏంది? అవసరం వచ్చినప్పుడు ఉసుకో అంటే డిస్కో అని చూపించే జూ పార్క్ లో జంతువులు వీళ్ళేమన్నా? అంటే ఎలక్షన్లప్పుడు సెల్లులోంచి తీస్తారా మీరు? ఇప్పటికైనా అన్ని పార్టీలో ఉన్న సెల్లుని తీసేయండి. ఎవరికి సెల్లులు కావాలి? మైనారిటీ తక్కువ మంది ఉన్న వాళ్ళకి కావాలి. ఇప్పుడు తమిళనాడు పోతే 69% బీసీలో ఉంటారు. అక్కడ అగ్రవర్ణాలకి రిజర్వేషన్ ఇవ్వాలి. అగ్రవర్ణాలలో బీసీల ఇళ్ల ముందు నిలబడతారు, మాకు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ ఇవ్వమని. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు. అంటే ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు కదా. ఇక్కడ 100లో 90% ఉన్న ప్రజలు 10% పిడికడ మంది పెత్తందారుల చుట్టూ తిరుగుతుంటే ఇదేం ప్రజాస్వామ్య దేశం? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, లిఖిత రాజ్యాంగం ఉన్న దేశంలో సగం 75 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 150 కోట్ల మందిలో 75 కోట్ల జనాభా లెక్కలేవు ఈ దేశంలో. బట్ ఈ దేశం సూపర్ పవర్ కావాలనుకుంటుంది, ప్రపంచాన్ని వెళ్ళాలనుకుంటుంది. సగభాగమైన మహిళలకు హక్కులు ఉండవు. ఈ దేశ జనాభాలో సగం మహిళలు హక్కులు ఉండవు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. సగమైన బీసీల గురించి లెక్కలే లేవు. మా ఖమ్మం జిల్లా అడవుల్లో టేకు చెట్లు ఎన్ని ఉన్నాయి, జిట్రేగి చెట్లు ఎన్ని ఉన్నాయి, ఒక కుందేలు ఈ సంవత్సరంలో ఎన్ని పిల్లలు పెడుతుంది, ఒక జింక పిల్ల ఎన్ని పిల్లలు పెట్టిందని లెక్క ఉంటుంది. కానీ ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ జనాభాలో ఉత్పత్తికి మూల కారణమైన బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. బీసీలు కనుక లేకపోతే భారతదేశ ఆర్థిక వ్యవస్థనే లేదు. ఎందుకంటే గ్రామంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, కుల వృత్తులన్నీ కూడా ఈ బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ నుంచి వచ్చినాయి. ఇదే బ్రిలియంట్ అండ్ క్రియేటివిటీ చైనాలోనో, జపాన్లోనో, కొరియాలోనో వాళ్ళకి ఇండస్ట్రీ సపోర్టు, ఎకానమీ సపోర్ట్ తోటి సైంటిస్టులు అయినారు, ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు. ఇలా నానోటెక్ పద్మశాలీలు ఉన్నారు. పద్మశాలీలు 100 సంవత్సరాల క్రితమే అగ్గిపెట్టెలో చీర తయారు చేసారు. ప్రపంచంలో ఎవరు తయారు చేయలే. అదే వేరే దేశంలో టెక్స్టైల్ ఇంజనీర్లు, వీళ్ళు పేటెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇలా బీసీలకు ఉన్న టాలెంట్ కుల వృత్తుల ద్వారా, ఒక గౌడ చెట్టు ఎక్కమంటే అందరు ఎక్కలేరు. నేను ముందు కాపు, నేను ఎక్కలేను, నేను వ్యవసాయం చేయగలను.
ప్రతి ఒక్క కులానికి ఒక ప్రత్యేక వృత్తి ఉంది, ఒక ప్రత్యేక టాలెంట్ ఉంది, ఒక ప్రత్యేక ఎక్స్పర్ట్ ఉంది. ఈ బ్రిలియంట్ అండ్ టాలెంట్ ని వాడుకోకపోవడం వల్లనే ఇలా మనం ఇండియా వెనకబడిపోతుంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈలో కానీ, ఎక్స్పోర్ట్స్ లో చైనా ఎందుకు ముందుకు వెళ్తుంది? మనం మారుమూల గ్రామంలో మీ ములుగు దగ్గరికి వెళ్ళినా కూడా చైనా బజార్ ఉంటుంది, లిక్కర్ ఉంటుంది, ఫారెన్ లిక్కర్ ఉంటుంది. కానీ మన ఇండియా వస్తువులు ఉండవు. మన ముడి కడుక్కునే జగ్గు కూడా చైనా నుంచి వస్తుంది, పిల్లలు ఆడుకునే సాఫ్ట్ బాయిల్ కూడా చైనా నుంచి వస్తాయి. కానీ మనం ఏం వస్తువులు తయారు చేయలేము. వస్తువులు తయారు చేసే కల్చర్ అంతా కుటీర పరిశ్రమలది. ఆ కుటీర పరిశ్రమలన్నీ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బీసీల చేతిలో ఉన్నాయి. ఈ మోడర్న్ గ్లోబలైజేషన్ ఎకానమీ వచ్చినాక ప్రభుత్వాలు బీసీలని నిర్లక్ష్యం చేయడం వల్ల మొత్తం ఇండియన్ ఎకానమీయే ఇలా ప్రమాదంలో పడేది. ఎంతసేపు మనం సర్వీస్ సెక్టార్లో ఉన్నాం, అమెరికా రేపు సర్వీస్ ఆపేస్తే మనం ఆగిపోద్ది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎందుకు లేమంటే బీసీలకి ఆర్థిక సహాయం చేయకపోవడము, బీసీల టాలెంట్ని తొక్కేయడం. ఇలా చాలా బీసీ కులాలు తమ యొక్క టాలెంట్ని కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది. బీసీలని కేవలం వెనుకబడ్డ వర్గాలుగా చూడకండి, వెనక్కి తొక్కబడ్డ వర్గాలు ఇవి. ఈ దేశంలో 75 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ లెక్కలు లేకపోతే ఈ దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? ఎవడన్నా ఫారెన్ కంట్రీ ఈ దేశంలో ఎస్సీలు ఇంతమంది ఉన్నారు, ఎస్టీలు ఇంతమంది ఉన్నారు, మహిళలు ఇంతమంది ఉన్నారు, పురుషులు ఇంతమంది ఉన్నారు, బీసీలు లెక్క చేయమంటే లేదంటారు. అంటే కుట్రనా లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇది చాలా పెద్ద ఒక వివక్ష. ఈ దేశ నాగరికకి ఇండెక్స్, సివిలైజ్డ్ సొసైటీ యొక్క ఇండెక్స్ లో మీ దేశంలో సగభాగం జనాభా లెక్కలే లేవంటే, పందుల లెక్క, గొర్రెల లెక్క, బర్రెల లెక్క ఉంది కానీ జనాభా లెక్క లేదంటే ఏం దేశం ఇది? మరి ఏం రాజకీయ పార్టీలు ఇది? అందుకనే ఈ రాజకీయ పార్టీలన్నీ కుల గుల ధనస్వామ్య పార్టీలు అని అంటున్నాను.